హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గిక్స్. ఈ వీడియోలో చాలామంది ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న ఈ ఇంపార్టెంట్ టాపిక్ అనే కణ విభజన, దాని యొక్క చరిత్ర గురించి ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటి గురించి డిస్కస్ చేయండి సార్, కొంచెం కన్ఫ్యూజన్గా ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో వారందరి కోసం ఈ వీడియో అండి. సో ఈ వీడియోలో మేము నోట్స్ కూడా ప్రజెంట్ చేస్తున్నాం, చూడండి. దీని లింక్ మనకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు ఈ విధంగా కనుక ఒకసారి నోట్స్ యాజ్ టీజ్గా మేము ఎలా ప్రజెంట్ చేసామో అదే విధంగా కనుక నోట్స్ చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఇందులో ఉన్న శాస్త్రవేత్తల గురించి కానీ, కణ విభజనలో ఉన్న దశల గురించి కానీ ప్రతి దాని గురించి పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు కావాలంటే నోట్స్ కాకుండా ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి, నోట్స్తో కలిపి ఒకసారి నోట్స్ని ఒకసారి చదివి చూడండి, రెండింటిని కంపేర్ చేసుకోండి. ఆ రెండింటిలో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు, సరేనా? సో ఈ నోట్స్ మేము ప్రిపేర్ చేయడం కోసము చాలా వర్క్ చేసాము. సో ఏదైనా పాయింట్లో మేము చేసిన వర్క్ మీకు నచ్చి సో ఇలా చేయండి సార్, మాకు యూస్ఫుల్గా ఉంది మా ప్రిపరేషన్లో అని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దాంతోపాటు నెక్స్ట్ మీకు ఏ టాపిక్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఈ లెసన్లో ఉన్న ముందుగా సైంటిస్టుల గురించి చూద్దామండి. ఎవరెవరు ఏ విషయాలు కనిపెట్టారు అనే దాని గురించి చూద్దాము. సో వారి మధ్య కన్ఫ్యూజన్ లేకుండా ఒక్కొక్కరికి సంబంధించి పూర్తి వివరంగా తెలుసుకుని ఆయన గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్, ఆ కీవర్డ్ ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో చూడండి, ముందుగా ఎవరి గురించి మనం మాట్లాడాలంటే ఈ రుడాల్ఫ్ విర్చో అని ఆయన గురించి. రుడాల్ఫ్ విర్కో అని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది, రుడాల్ఫ్ విర్చో అని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. ఏంటి ఈయన ప్రతిపాదించింది ఏంటంటే కణాలు అనేవి వాటి ముందున్న తరాల నుంచి ఏర్పడతాయి అని చెప్పేసి చెప్పాడండి. అంటే నూతన కణాల ఉత్పత్తి గురించి చెప్పింది ఎవరు? విర్చో లేదా విర్కో. అంటే వాటి ముందున్న కణాల నుండి, అంతకు ముందున్న కణాల నుండి మాత్రమే ఉత్పత్తి అవుతాయని చెప్పాడండి. దీని చూడండి, ఇది ఈయన జర్మనీలో ఆమ్నిస్ సెల్యులార్ జర్మన్ శాస్త్రవేత్త అనమాట అనే ఈ సిద్ధాంతాన్ని ఈయన ప్రతిపాదించారు. అంటే ముందున్న తరాల నుండి కణాలు ఉత్పత్తి అవుతాయని చెప్పేసి ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే విర్చో అన్నమాట. నెక్స్ట్ వ్యక్తి గురించి మనం మాట్లాడేది చూడండి, రాబర్ట్ రెమెక్ అని ఆయన. సో ఈ రెమెక్ ఆయన ఏం చేశారు? ఈయన కూడా జర్మన్ శాస్త్రవేత్తనండి. ఈయన పిండ కణాలపై పరిశోధన చేసి కణ విభజన జరిగే విధానం గురించి తెలుసుకోవడానికి మొదటిసారిగా ప్రయత్నించిన వ్యక్తి ఈయనండి. సో కణ విభజన గురించి పరిశీలించాడు. సో రెమెక్ ఏమనాలి మనం? సో రెమెక్ కణ విభజన అంటే ఒక కణము రెండు కణాలుగా విడిపోయి అది కొత్త కణాలను తయారు చేస్తుంది అని చెప్పేసి ప్రతిపాదించిన వ్యక్తి ఎవరండి? ఈయన రాబర్ట్ రెమెక్. ఇక్కడ చూడండి, కణమంట ద్విధా విచ్ఛత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుందంట. అంటే ప్రత్యుత్పత్తి ప్రక్రియగా దీన్ని పేర్కొన్నాడు. ద్విధా విచ్ఛత్తి అంటే ఏంటి? ఒకటి రెండుగా విడిపోవడం అనమాట. ఒకటే కణం రెండుగా విడిపోయి రెండు కొత్త కణాలను ఏర్పాటు చేస్తుంది. ఈ ద్విధా విచ్ఛత్తిలో కనుక మీరు గమనించారనుకోండి, తల్లి జీవి రెండు పిల్ల కణాలుగా మారుతుంది. అంటే తల్లి జీవికి మరణం లేదనమాట. ద్విధా విచ్ఛత్తి ద్వారా ప్రత్యుత్పత్తి ఎక్కడ జరుగుతుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చూద్దాం. ఈయన ఈ లెసన్లో ఈ కణ విభజన గురించి మనం మాట్లాడుతుంటే, కణ విభజనలో మనకి రెండు ఉంటాయి కదండి, సమవిభజన, క్షయీకరణ విభజన గురించి. సమవిభజన గురించి పూర్తి స్థాయి వివరాలు మనకు అందించిన వ్యక్తిగా మనము ఈ వాల్టర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్తను మనం పేర్కొనవచ్చండి. సో వాల్టర్ ఫ్లెమింగ్ ఏం చేశాడండి? సమవిభజన గురించి పూర్తి వివరాలు తెలియజేయడం జరిగిందనమాట. ఈయన చూడండి, ఈయన జంతు కణాల మీద, వృక్ష కణాల మీద పరిశోధన చేశాడు. ఈయన కణ కేంద్రకంలో దారపు పోగుల వంటి నిర్మాణాలు నిలువుగా చీలతాయని పేర్కొన్నాడు. ఏంటి ఈ దారపు పోగుల వంటి నిర్మాణాలు? ఈయన పేర్కొన్న దారపు పోగుల నిర్మాణాలు ఏంటి? క్రోమోజోమ్స్ అనమాట. అంటే అప్పటికి ఈయన క్రోమోజోమ్స్ అని పేరు పెట్టలేదు. సో క్రోమోజోమ్స్ అనేవి ఏం చేస్తాయి? రెండుగా చీలుతాయి అని చెప్పేసి ఈయన పేర్కొన్నాడు. అలాగే ఈ ప్రక్రియని ఆయన సమవిభజన అని పేరు పెట్టాడు అనమాట. సమవిభజన ఇంగ్లీష్లో మనం మైటాసిస్ అంటాము. మైటాస్ అంటే సన్నని దారాలు అని అర్థం అనమాట. సో ఈయన పేరు పెట్టిన పేరుకి ఈ సన్నగా చీలిన రెండు ఉన్నాయి కదా, అవి ఏం చేస్తాయంట? పిల్ల కణాలకి సమంగా పంచబడతాయి అని చెప్పి కూడా ఈయన ప్రతిపాదించడము జరిగిందనమాట. సో ఇదే చూడండి, ఈయన పేర్కొన్న ఈ సన్నని తీగల వంటి వాటిని తర్వాత రోజుల్లో ఏమని పేరు పెట్టారు? వీటికి క్రోమోజోములు అని చెప్పేసి పేరు పెట్టారు. మీకు తెలుసు, క్రోమోజోములు కనుగొన్న వ్యక్తి ఎవరంటే యాక్చువల్గా గ్రెగర్ మెండల్ అండి కదా, గ్రెగర్ మెండల్, సరేనా? కనుగొన్న వ్యక్తి ఈయన. సో ఈ కణ విభజన జరిగేటప్పుడు సన్నని దారపోగుల వంటి నిర్మాణాలు ఉంటాయని చెప్పేసి అవి రెండుగా విభజన చెందుతాయని చెప్పేసి ప్రతిపాదించిన వాడేమన్నా మనకి ఫ్లెమింగ్. క్రోమోజోములను కనుగొన్న వ్యక్తి ఏమన్నా గ్రెగర్ మెండల్. కానీ పేరు పెట్టిన వాళ్ళు వేరండి, సరేనా? ఆ తర్వాత రోజుల్లో క్రోమోజోములు అని పేరు పెట్టబడింది. సో ఈ మూడు విషయాల దగ్గర కొంచెం క్లారిటీగా ఉండండి, సరే. అలాగే క్రోమోజోములు అనగా రంగురంగుల నిర్మాణాలు అని ఈ క్రోమోజోమ్స్ అంటే ఈ పదానికి అర్థం అనమాట. సో ఈ విధంగా మనము సమవిభజనలో
2 పిల్ల కణాలు ఏర్పడతాయని, అందులో క్రోమోజోములు సమానంగా పంచబడతాయని చెప్పేసి ఈ ఫ్లెమింగ్ వివరించడం జరిగింది. అలాగే నెక్స్ట్ నేర్చుకోబోయే వ్యక్తి విల్హెల్మ్ రౌక్స్ అనే ఆయన. సో విల్హెల్మ్ రౌక్స్ అనే ఆయన ఏం చేశాడు, ప్రతి క్రోమోజోమ్లో అనువంశికత కారణమైన జన్యువులు కలిగి ఉంటుందని చెప్పేసి ఈయన వివరించడం జరిగింది. ఈయన ఫ్లెమింగ్ యొక్క పరిశోధనలను వాటిని సమర్థించాడనమాట. అలాగే గ్రెగర్ మెండల్ ఏదైతే బఠానీ మొక్కల్లో పరిశోధన చేసి అనువంశికతా సూత్రాలను ప్రతిపాదించాడు కదా, వాటిని పునఃపరిశీలించిన వ్యక్తి కూడా ఈయన విల్హెల్మ్ రౌక్స్ అండి. సో ఇప్పటి వరకు మనము ఒక 4 శాస్త్రవేత్తల గురించి మాట్లాడుకున్నాం. ఎవరెవరి గురించి? రొడాల్ఫ్ విర్కోవ్ లేదా విర్చోవ్ అనే ఆయన, విర్చోవ్, తర్వాత రాబర్ట్ రెమెక్ అనే ఆయన గురించి, అలాగే ఫ్లెమింగ్ అనే ఆయన గురించి, ఆ తర్వాత మనకి ఈ విల్హెల్మ్ రౌక్స్ అనే ఆయన గురించి, ఆ తర్వాత మనం ఇంకొక వ్యక్తి గురించి కూడా ఇక్కడే మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆయన పేరు అగస్టస్ వీస్మన్. ఈయన గురించి మనం తర్వాత డీటెయిల్గా వివరించడం జరుగుతుంది. ఒకసారి ఈ వీటితో పాటు పోల్చుకుంటా మీకు ట్రై చేయండి, అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుంచండి. అంటే ఒక వ్యక్తికి, అంటే ఒక శాస్త్రవేత్తకి ఒక కీవర్డ్ అనుకున్నాం కదా. విర్చోవ్ ఏం చెప్పాడు, రొడాల్ఫ్ విర్కోవ్ ఏం చెప్పాడు, నూతన కణాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే వాటి ముందున్న కణం నుంచే నూతన కణాలు ఏర్పడతాయి అని చెప్పేసి చెప్పాడండి. రెమెక్ ఏం చెప్పాడు, కణ విభజన ద్వారా కొత్త కణాలు ఏర్పడతాయి అని చెప్పాడండి, కణ విభజన ద్వారా. ఫ్లెమింగ్ ఏం చెప్పాడు, సమ విభజన ద్వారా ఒక కణం 2గా విడిపోతుంది అని చెప్పాడండి. అలాగే విల్హెల్మ్ రౌక్స్ ఏం చెప్పాడు, ఏదైతే గ్రెగర్ మెండల్ ప్రతిపాదించాడో ఈ అనువంశికతా సూత్రాలు ఉన్నాయి కదండి, అంటే జన్యువులు, వాటి గురించి ఈ అనువంశికతా సూత్రాలను పునఃపరిశీలన చేశాడు. ఈ అగస్టస్ వీస్మన్ దేని గురించి కనిపెట్టాడు, క్షయకరణ విభజన గురించి ఈయన ప్రతిపాదించడం జరిగింది. సో ఈ కణ విభజనలో ముఖ్యమైన కీవర్డ్స్ ఇవే కదండి. అది ఏ వార్డు ఏ శాస్త్రవేత్తకు సంబంధించిందో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. విర్చోవ్ నూతన కణాల ఆవిర్భావం, అలాగే రెమెక్ కణ విభజన, ఫ్లెమింగ్ సమ విభజన, రౌక్స్ అనువంశికత, వీస్మన్ క్షయకరణ విభజన. సో వీళ్ళందరి గురించి ఒక అవగాహన మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఈయన గురించి విల్హెల్మ్ రౌక్స్ గురించి ఒకసారి మనం జాగ్రత్తగా ఇంకొక పాయింట్ చూద్దాం. చూడండి, ఈయన ప్రతిపాదన తర్వాత ఈ క్రోమోజోముల పాత్ర గురించి మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏదైతే ఈ క్రోమోజోములు కణ విభజనలో కూడా 2గా విడిపోతాయి అని చెప్పి ఇంతకుముందు పరిశీలనలో ఫ్లెమింగ్ చెప్పాడు కదా, ఈయన రూఢిపరచడం జరిగిందనమాట. ఇప్పుడు మనము క్రోమోజోముల గురించి ఒకసారి మనం మాట్లాడాలండి. క్రోమోజోముల గురించి కూడా కణంతో పాటు క్రోమోజోములు కూడా ఏమవుతాయండి, సమాన భాగాలుగా విభజించబడతాయి. యాక్చువల్గా మీకు తెలుసుంటే ఒక కణంలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో మీరు కామెంట్ చేయండి. ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి యాక్చువల్గా ఒకసారి మీరు అందరూ కామెంట్ చేయండి. 23 జతలు అండి. ఎన్ని ఉంటాయండి, 23 జతలు. అంటే ఇక్కడ మనకేం తెలుస్తుంది, ప్రతి క్రోమోజోమ్ ఎలా ఉంటుందంట, జతలుగా ఉంటుంది. క్రోమోజోముల సంఖ్య అయితే 46 అండి. సో ఎన్ని ఉంటాయంటే 46 అని చెప్పాలి, ఎన్ని జతలు ఉంటాయంటే 23 అని చెప్పాలి కదా. సో ఇప్పుడు చూడండి, క్రోమోజోములు కూడా ఏవైతే ఈ 46 క్రోమోజోములు ఉన్నాయో అవి సమాన భాగాలుగా విభజించబడతాయి. అంటే 2 సమాన భాగాలుగా విభజించబడితే ఏమవ్వాలి, 46 23 ఒకదానికి 23 ఒకదానికి కదా రావాలి. కానీ అలా జరగదు. క్రోమోజోములు అంటే విభజన జరగబోయే ముందు క్రోమోజోముల సంఖ్య రెట్టింపయ్యి ఆ తర్వాత 2 భాగాలు అవుతాయి అన్నమాట. అంటే 46 మరియు 46 అంటే 23 జతలుగా విభజించబడి పిల్ల కణాలకు కూడా అందించబడతాయి అన్నమాట. సో ఇది చూడండి, వీటి గురించి ఇదే అన్నిటికంటే ముఖ్యమైన అంశము. సమ విభజనకి క్షయకరణ విభజనకి ప్రధానమైన తేడా ఏంటి, క్షయకరణ విభజనలో ఏర్పడే పిల్ల కణాల్లో 23 క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. అంటే N స్థితికంలో ఉంటుంది, దాంట్లో ఒక కేంద్రకం ఉంటుందన్నమాట. అదే క్షయకరణ విభజనలో జరిగితే 23 మాత్రమే ఉంటాయి. అదే సమ విభజన అయితే సేమ్ తల్లి కణంలో ఎన్నైతే క్రోమోజోములు ఉన్నాయి అంటే 23 జతలు 46 క్రోమోజోములు ఉన్నాయి కదా, ఇక్కడ పిల్ల కణాల్లో కూడా 46 క్రోమోజోములు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఒకసారి వారి గురించి మనం జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ప్రతి కణంలోనూ క్రోమోజోముల సంఖ్య జనక కణంలో ఉన్న సంఖ్యకు సమానంగా ఉంటుంది. ద్వయస్థితిక స్వభావంతో ఉంటుంది. మీకు తెలుసు ద్వయస్థితికం అంటే అర్థం ఏంటి, 2 కేంద్రకాలను కలిగి ఉంటే దాన్ని మనము ద్వయస్థితికం అని పిలుస్తాం. ఒకటే కేంద్రకాన్ని కలిగి ఉంటే ఏకస్థితికము అని చెప్పేసి మనం ఇక్కడ పిలుస్తాం అన్నమాట. సమవిభజన ద్వారా ఏర్పడిన కణాలు ఎలా ఉంటాయి, ద్వయస్థితికం ఉంటాయి. అంటే ద్వయస్థితికం అంటే ఇక్కడ ఏంటి, 2 క్రోమోజోమ్స్ ఉంటాయని అర్థం అనమాట. ప్రతి కణంలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయండి, 2 క్రోమోజోమ్స్ ఉంటాయి. దేని ద్వారా ఏర్పడిన కణంలో, సమవిభజన ద్వారా ఏర్పడిన కణంలో. సో అయితే సమవిభజనలు జరుగుతూ ఉన్నా కానీ క్రోమోజోముల సంఖ్య ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఎన్నిసార్లు ఒకవేళ మన చర్మ కణం ఉందనుకోండి, అది ఒకసారి సమవిభజన జరిగితే 2 పిల్ల కణాలు వస్తాయి. మళ్ళీ ఇవి రెండుగా విడిపోతాయి. అప్పుడు కూడా మనకి 2 ఇక్కడ 2 వస్తాయి. అలా ఎన్నిసార్లు సమవిభజన జరిగినప్పటికీ
ఏర్పడే పిల్ల కణంలో ఏర్పడే క్రోమోజోముల సంఖ్య 46, కేవలం 23 జతలు. అన్నిటిలోనూ అలా అదే విధంగా ఉంటుందన్నమాట. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఏ విధంగా అలా జరుగుతుంది? సమవిభజనలో జరిగే అన్ని దశల గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలని చెప్పేసి పరిశోధనలు జరపడం జరిగింది. వాటి యొక్క ఫలితమే మనం నెక్స్ట్ వివరించబోయే కణచక్రం ఉంటుంది కదా, ఆ కణచక్రాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకొక పాయింట్ ఉంది చూడండి. కణ విభజన జరిగిన పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య మాతృకణాలతో సమానంగా ఉంటుంది. మాతృకణాల్లో ఉన్న క్రోమోజోముల సంఖ్యతో సమానంగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. ఇంతకుముందే మనం ఈ పాయింట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మానవుల కణ విభజనను పరిశీలించామనుకోండి, యాక్చువల్గా ఎక్కడ మార్పు కనిపిస్తుందో చూడండి, అంటే ఎక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో చూడండి. మనకి అండము మరియు శుక్ర కణాల్లో కూడా ఒకవేళ 46 క్రోమోజోములే ఉంటే, మరి అండము శుక్రకణం కలిసిన తర్వాత మనకి సంయుక్త బీజం ఏర్పడుతుంది కదా, జైగోట్ ఏర్పడుతుంది కదా, అప్పుడు ఎన్ని క్రోమోజోములు ఉండాలి? 96 పడిందండి, 92 క్రోమోజోములు ఉండాలి. మరి ఇలా జరుగుతూ ఉంటే క్రోమోజోముల సంఖ్య అంటే ఒకసారి జరిగితే 92, రెండోసారి జరిగితే 92, 184, 300 ఇలా పెరుగుతూ పోవాలి కదా, అంటే సమవిభజన జరిగే కొద్దీ. సో అంటే మరి ఇలా జరగడం లేదు. అంటే సంయుక్త బీజం శుక్రకణాలు అండకణం కలిసిన తర్వాత ఏర్పడే సంయుక్త బీజంలో క్రోమోజోముల సంఖ్యల రెట్టింపు అవ్వడం జరగడం లేదు. అంటే అక్కడ వేరే పద్ధతి ఏదో జరుగుతూ ఉంది. సో ఆ పద్ధతి గురించి వివరించిన వ్యక్తే అగస్టస్ వీస్మన్ అనమాట. అంటే ఏవైతే మనకి లైంగిక కణాలు ఉంటాయో, అంటే అండాలు కానీ శుక్ర కణాలు కానీ ఉంటాయో, అక్కడ సమ విభజన జరగదు, క్షయకరణ విభజన జరుగుతుంది అని చెప్పేసి ప్రతిపాదించిన వ్యక్తి ఎవరండి? ఈ అగస్టస్ వీస్మన్. క్షయకరణ డైరెక్ట్ బిట్ ఒకసారి ఇచ్చాడండి, క్షయకరణ విభజనను కనుగొన్న వ్యక్తి ఎవరు అని చెప్పేసి. సరేనా? అగస్టస్ వీస్మన్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకని ఇందాక మీకు ఒకరే యాడ్ చేశాను నేను. ఈయన పరిశీలన ఒకసారి గమనించండి. ఒక జాతిలోని క్రోమోజోముల సంఖ్య ఎన్ని తరాలు మారినాగా నిర్దిష్టంగానే ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఒక పిల్ల కణం వచ్చింది, ఈ పిల్ల కణం ఇంకొక కణం నుంచి ఇంకొక పిల్ల కణం వచ్చింది అనుకోండి. అంటే అండము శుక్ర కణం కలిసి ఒక జీవి ఏర్పడింది. ఆ జీవి ఇంకో జీవితో ఉన్న అండంతో కానీ శుక్ర కణంతో కానీ కలిసి ఇంకొక జీవిని ఏర్పరిచింది. ఇక్కడ 2 జనరేషన్స్ వచ్చినాయండి. ఇక్కడ నుంచి ఒక జనరేషన్, ఇక్కడ నుంచి ఇంకో జనరేషన్. కానీ ఎన్ని జనరేషన్స్ మారినా, ఎన్ని తరాలు మారినా అందులో ఉన్న క్రోమోజోముల సంఖ్య మాత్రం ఎప్పుడు నిర్దిష్టంగానే ఉంటుంది. అలాగే ఎన్నిసార్లు కణ విభజన జరిగినప్పటికీ క్రోమోజోముల సంఖ్య స్థిరంగానే ఉంటుంది. మరి కణ విభజన జరిగినప్పుడు క్రోమోజోముల సంఖ్య స్థిరంగానే ఉండి, మరి సంయుక్త బీజం ఏర్పడినప్పుడు క్రోమోజోముల సంఖ్య స్థిరంగానే ఉంటుంది. మరి ఏంటి తేడా సార్ అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన చూడండి, కణ విభజన ఎప్పుడు సమ విభజన జరుగుతుంది. మిగతా శరీరంలో ఉన్న అన్ని కణాల్లో ఏ విభజన జరుగుతుంది? సమ విభజన జరుగుతుంది. కాబట్టి సమ విభజన జరిగినప్పుడు క్రోమోజోముల సంఖ్య ఏమైనా మారుతుందా? మారదు. కానీ ఒక్కొక్క లైంగిక జీవుల్లో మాత్రమే క్షయకరణ విభజన జరిగి అండంలో 23 క్రోమోజోములు, అలాగే శుక్రకణంలో 23 క్రోమోజోములు, అంటే 46 క్రోమోజోములు సగభాగం అవుతాయి అన్నమాట. సో ఇవి రెండు కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరిచాయి అనుకోండి, మరలా 23 జతలు అంటే 46 క్రోమోజోములు ఉండే ఒక పిల్ల కణం ఏర్పడుతుంది. ఈ పిల్ల కణం మళ్ళీ ఏమవుతుంది? సమ విభజనలు చెందుతూ ఉంటుంది. ఎప్పుడైతే సమ విభజన చెందుతుందో మళ్ళీ క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంటుంది అనమాట. సో ఈ రెండింటి గురించి, వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ గురించి ఈ అగస్టస్ వీస్మన్ ఆయన వివరించడం జరిగిందనమాట. అలాగే ఈయన ప్రతిపాదించిన ఇంకొన్ని పాయింట్స్ కూడా చూద్దాం, ఆయనకి రిలేట్ చేసుకోండి వీటిని. ఎప్పుడైనా సరే మీరు ఒక కీవర్డ్ ఒక వ్యక్తికి మనం లింక్ చేసుకోవాలి కదా, అగస్టస్ వీస్మన్కి మనం ఏ వర్డ్ని లింక్ చేసుకోవాలి? క్షయకరణ విభజన గురించి. క్షయకరణ విభజనలో జరిగే మార్పులు చూడండి. ప్రతి జీవులో 2 రకాల కణ విభజన జరుగుతాయి. సమ విభజనలోనేమన్నా క్రోమోజోముల సంఖ్యలో మార్పు ఎలాంటిది ఉండదు. అంటే ప్రతి జంట క్రోమోజోములు మాత్రం ఏర్పడతాయి. దాన్ని మనం 2n స్థితికం అంటారు, ద్వైస్థితికం అంటారు. క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానే తగ్గిపోతుంది, ఏకస్థితికంగా ఉంటుందన్నమాట. ఇది అగస్టస్ వీస్మన్ చేసిన పరికల్పన అన్నమాట. సో నెక్స్ట్ మనము దీన్ని సమర్థించిన వ్యక్తుల గురించి చూద్దాం. ఎవరైతే ఈ క్షయకరణ విభజన గురించి సమర్థించారో, తర్వాత చేసిన పరిశోధనలన్నీ కూడా ఈ అగస్టస్ వీస్మన్ చేసిన పరిశీలనని ముందుకు తీసుకెళ్ళడానికి, అంటే అది కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ఉపయోగపడినమాట. అందులో ముఖ్యమైన వ్యక్తి చూడండి, థియోడర్ బావెరీ. ఈయన దేని గురించి? క్షయకరణ విభజన గురించిన సమాచారాన్ని నిర్ధారించారు. ఏవైతే వీస్మన్ ప్రతిపాదించాడో వాటిని నిర్ధారించారు అనమాట. తర్వాత దీని యొక్క నెక్స్ట్ స్టేజ్ ఏంటి? డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని కనుగొనడం అనమాట. డిఎన్ఏ అంటే అర్థం ఏంటండి? డైఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. దీని నిర్మాణాన్ని కనుక్కుంది ఎవరు? జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ అనమాట. సో ఈ వీళ్ళిద్దరూ కలిసి డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని కనుక్కోవడం జరిగింది. సో ఈ డిఎన్ఏ యొక్క నిర్మాణం కనుక్కున్న తర్వాత క్రోమోజోముల అమరిక ఎలా ఉంటుంది, అవి జతలుగా ఎలా ఉంటాయి, దాని ఆకారం ఏంటి, డిఎన్ఏ ఆకారం ఏంటి, ఒక తరం నుంచి రెండవ తరానికి ఎలా మార్పు చెందుతుంది డిఎన్ఏ అనేది అని మనకి తెలుస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, సమ విభజన ద్వారా ఏర్పడిన పిల్ల కణాలు ఉంటాయి కదా, అవి తల్లి కణాలనే పోలి ఉంటాయి. కానీ క్షయకరణ విభజన ద్వారా ఏర్పడిన పిల్ల కణాలు ఏవైతే ఉంటాయో అవి తల్లి కణాలని పోలి ఉండవు. అంటే ప్రతి సంయుక్త బీజంలో కూడా జనకలు ఉంటారు కదండి, జనకతరం ఉంటుంది కదా, అందుకని వాళ్ళకంటే విభిన్నమైన లక్షణాలు కలిగిన పిల్లలు పుట్టడానికి ఇక్కడ అవకాశం ఉంటుందన్నమాట. సో అది క్షయకరణ విభజనకి సమ విభజనకు ఉన్న మరొక ముఖ్యమైన తేడా గురించి అనమాట. అలాగే
శరీర కణాలన్నింటిలోనూ మనకి ఏ విభజన జరుగుతుంది, సమ విభజన జరుగుతుందని. అలా కాకుండా మనకి ఈ లైంగిక జీవులు, లైంగిక క్రోమోజోమ్లు ఏవైతే ఉన్నాయో, లైంగిక కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం జన్యు కణాలు అంటాము. సో ఆ జన్యు కణాల్లో ఈ క్షయకరణ విభజన జరుగుతుందని చెప్పేసి ప్రతిపాదించడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా వీస్మన్ యొక్క పరిశీలనని సమర్థిస్తూ వచ్చినాయి. సో క్షయకరణ విభజన గురించి అనే పేరు మీకు గుర్తు రాగానే, మీకు ఎవరి పేరు గుర్తు రావాలంటే అగస్టస్, ఈ వీస్మన్ గురించి మనకి గుర్తుకు రావాలన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, మానవుల్లో కణ విభజన గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దామండి. సో ఇప్పుడు మనము ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చేసిన కృషిని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ కణ విభజనకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అసలు కణాన్ని మనము బహుకణ జీవుల్లో మనము క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం కదా. సో ఈ క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు చాలా ఉంటాయి, ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్కటి ఉంటుంది. మన శరీరంలో అయితే కణాన్ని పిలుస్తాము. మీకు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి లేదా కామెంట్ చేయండి. ఊపిరితిత్తుల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం అని వేటిని పిలుస్తారు. అలాగే మూత్రపిండాల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలను వేటిని పిలుస్తారు. అలాగే మెదడు యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలను వేటిని పిలుస్తారు. మీకు తెలిస్తే ఈ మూడింటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, కామెంట్ చేయండి. సో మీరు వింటూ యాక్టివేట్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారనుకున్నప్పుడు మీరు కొంచెం అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయండి. బహుకణ జీవుల్లో కణ విభజన పూర్తిగా నియంత్రించబడి ఉంటుంది. ఏంటి దీని అర్థం? నియంత్రించబడడం అంటే కణ విభజన ఎప్పుడు జరగాలి, ఎప్పుడు ఆగాలి అనేది పూర్తిగా నియంత్రితంగా ఉంటుందండి. ఫర్ సపోజ్ ఏదైనా ఒక వ్యక్తికి ఒక గాయం అయిందనుకోండి, గాయమై కొన్ని చర్మం తెగిపోయింది అనుకోండి, ఈ చర్మం దగ్గర ఉన్న చర్మ కణాలు కావచ్చు, అలాగే రక్త కణాలు కావచ్చు, ఏమవుతాయి, కణ విభజన జరిగి ఆ గాయాన్ని మానిపోయేలాగా చేస్తాయి. ఎప్పుడైతే ఆ గాయం మానిపోతుందో ఆటోమేటిక్గా అక్కడ సమ విభజన ఏమవుతుంది, ఆగిపోతుంది అనమాట. ఎక్కడైతే నష్టం కలిగిన కణాన్ని భర్తీ చేయడానికి అవసరమైందో అప్పుడు సమ విభజన జరుగుతుంది. అది పూర్తి అయిపోగానే ఆగిపోతుంది. దీన్ని మనము నియంత్రిత చర్య అని పిలుస్తాం అనమాట. ఒకవేళ అలా నియంత్రించబడకుండా గాయం పూర్తి అయినా కానీ ఇంకా కణ విభజనలు జరుగుతూనే ఉందనుకోండి, ఏమవుతాయి, ఆ చుట్టుపక్కల ఉన్న కణాలు పెరిగిపోయిన తర్వాత ఇక్కడ గడ్డ రూపంలో ఏర్పడి ఆ కణాలన్నింటిని చంపేయడానికి అవకాశం ఉంటుంది. వీటిని మనము క్యాన్సర్ గడ్డలు అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. అంటే కణ విభజన నియంత్రించబడి ఉంటుంది ప్రతి జీవులోనూ. అలా నియంత్రించలేకపోతే ఉండేదాన్ని మనము క్యాన్సర్ అంటాం, గుర్తుపెట్టుకోండి. అలాగే అన్ని కణాలు మరి విభజన చెందుతాయా అంటే అన్ని కణాలు మనకి విభజన చెందవు. ఏవి విభజన చెందవచ్చు అంటే గుండె మరియు మెదడు కణాలు ఒకసారి చనిపోతే తిరిగి మళ్ళీ అవి మనకి ఇంకా ఏర్పడవు అన్నమాట. మరి ఏ కణాలు ఏర్పడుతూ ఉంటాయి? ఎప్పుడు ఎముక మధ్యలో ఉన్న ఎర్ర రక్త కణాలు. రక్త కణాల యొక్క జీవితకాలం తెలుసు కదా, ఎర్ర రక్త కణాలకి 120 రోజులే ఉంటుందండి. ఆ 120 రోజుల తర్వాత ఏమవుతాయి, ఎర్ర రక్త కణాలు చనిపోయి మరలా తిరిగి ఏర్పడతాయి కదా. అంటే బ్రతికున్న ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయి, అవి సమవిభజన జరిపి మళ్ళీ కొత్త రక్త కణాలని ఏర్పాటు చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఈ మానవుల్లో ఈ కణ విభజన గురించి ముఖ్యమైన అంశాలను మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, కణ విభజన నియంత్రించబడి ఉంటుంది. అంటే ఈ క్రింది స్టేట్మెంట్లో సరైనది ఏంటి, సరికాంది ఏంటి అంటున్నాడు కదా, అలాంటి స్టేట్మెంట్లకు వచ్చే అవకాశం ఉన్న పాయింట్ అనమాట. ఒకవేళ అలా నియంత్రించలేకపోతే దాన్ని మనం ఏమంటాము, క్యాన్సర్ అంటారు అనమాట. సో ఈ పాయింట్ ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కణచక్రం గురించి ఒకసారి మనం మాట్లాడదాము. కణచక్రము అంటే కణము విభజన చెందడానికి ఏర్పడే అన్ని దశల గురించి వివరించేదే మనకి ఈ కణచక్రం అనమాట. ఇక్కడ మనకు సాధారణంగా ఈ కణ విభజన ప్రక్రియను, ఈ సమ విభజన జరగడానికి మొత్తం ఎంత సమయం పడుతుందండి, 40 నుంచి 60 నిమిషాల సమయంలోనే ఇది పూర్తవుతుంది. ఇదేంటి, సమ విభజన ప్రక్రియ మొదలైన తర్వాత జరగడానికి అనమాట. ఇది మొదలవడానికంటే ముందు కణం దాన్ని అది రెడీ చేసుకోవడానికి ఉండే దశని మనము అంతర్దశ అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. అంటే కణ విభజనకు మధ్య ఉన్న సమయం, ఇది ప్రిపరేటరీ స్టేజ్ అనమాట ఈ అంతర్దశ అనేది. సో ఈ అంతర్దశలో మరలా 3 దశలను మనం పేర్కొనవచ్చు అనమాట. ఏంటి ఆ 3 దశలు ఈ కణ విభజనలో? ఒకటి G1 దశ అండి. G1 దశ అంటారు దీన్ని, గ్రౌండ్ స్టేజ్ అనమాట. ఇందులో ఏమవుతుంది, డిఎన్ఏ ప్రతికృతికి మధ్య గల సంధాన దశ. ఇందులో ఉన్న డిఎన్ఏ మొత్తం కణ విభజన చెందడానికి రెడీ అవుతుంది అనమాట. ఈ దశలో కణాల యొక్క పరిమాణం కూడా ఇక్కడ పెరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. కణాల పరిమాణం ఏమవుతుంది, సైజు పెరుగుతుంది. ఎందుకని, ఆ కణము రెండుగా విడిపోబోతుంది కాబట్టి ఆ 2 కణాలకు సరిపోయినంత ఖాళీ ఉండే విధంగా కణం యొక్క పరిమాణం పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుందండి, ఇది డైరెక్ట్గా ఒకసారి అడిగిన పెట్టాను చూడండి. ఏ దశలో కణాల యొక్క పరిమాణం పెరుగుతుంది అంటే G1 దశ. సో ఇప్పుడు మనం అన్ని దేని గురించి మాట్లాడుతున్నామండి, అంతర్దశ అని అనుకున్నాం కదా. అంటే సమ విభజన కాకుండా మిగతా ఏదైతే ప్రిపరేటరీ స్టేజ్ ఉందో ఆ దశలన్నింటిని మనం అంతర్దశ అంటారు. అంతర్దశలో G1 దశ గురించి మనము మాట్లాడుతున్నాం కదా, సరేనా. అక్కడ ఏమవుతుంది, కణం యొక్క సైజు పెరుగుతుంది. మరి S దశలో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇది DNA సంశ్లేషణ జరిగే దశ. సంశ్లేషణ అంటే ఏంటంటే ఒకదానితో ఒకటి కలిసిపోవడం కదా. సో ఈ DNA ఏమవుతుంది, ఇక్కడ కలిసిపోయి క్రోమోజోముల సంఖ్య ఇక్కడ రెట్టింపు అవుతుంది. ఇంతకుముందే మనం అనుకున్నాం సమ విభజన జరిగేటప్పుడు ఏమవుతుంది, 46 అంటే 23 జతలు ఉంటాయి కదండి. 23 జతల క్రోమోజోములు ఏమవుతాయి అంటే, ఇది సమ విభజన స్టార్ట్ అవడానికంటే ముందు ఇవి రెట్టింపు అవుతాయి, 92 అవుతాయి. అంటే ఒక్కొక్క కణం ఏమవుతుంది, 2 కణాలుగా డబల్ అవుతుంది అనమాట. సో అక్కడ ఆ డబల్ అయ్యే స్టేజ్ మనకి ఈ S దశ, గుర్తుపెట్టుకుని, చాలా చాలా ఇంపార్టెంట్. క్రోమోజోముల సంఖ్య రెట్టింపు అయ్యే దశ ఏది అంటే ఈ S దశ.
అలాగే ఇంకొక పాయింట్ చూడండి, ఇది కణచక్రంలో సంశ్లేషణ దశ దీర్ఘకాలం జరుగుతూనే ఉంటుంది. అత్యధిక కాలం కణ విభజనలో అత్యధిక కాలం జరిగే దశ ఏంటండి? ఎస్ దశ. ఈ 2 పాయింట్లు ఎస్ దశకు సంబంధించి చాలా ముఖ్యమైన పాయింట్లు అండి. ఇక్కడ ఏవైతే డబల్ అయినాయో క్రోమోజోములు అవి డబల్ అవుతాయి కానీ విడిపోవు అనమాట, ఒకదాంతో ఒకటి అతుక్కునే ఉంటాయి. దేని ద్వారా? మధ్యలో క్రోమాటిడ్ అని అంటాం కదా, క్రోమాటిడ్ వల అంటాం కదా, సరేనా? ఆ క్రోమాటిడ్ వరదాల ఇటువైపు ఒక క్రోమోజోమ్ ఉంటుంది, ఇటువైపు ఇంకో క్రోమోజోమ్ ఉంటుంది అనమాట. ఆ 2 క్రోమోజోములు ఒకదానితో ఒకటి అతికించబడి ఉంటాయి అన్నమాట, అతుక్కునే ఉంటాయి. కానీ డబల్ అయ్యే స్టేజ్ మాత్రము ఈ ఎస్ దశ అనమాట. అలాగే చూడండి, తర్వాత లాస్ట్ ఫైనల్గా G2 దశ అండి. అంటే ఇప్పుడు దాకా ప్రిపరేటరీ స్టేజ్ మొత్తం అయిపోయింది. డిఎన్ఏ ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభానికి మధ్య గల దశ. ఇక్కడ కణాంగాల విభజన చెందుతాయి, క్రోమోజోములు సమవిభజనకు సిద్ధమవుతాయి. ఇంకా ఈ కణాంగాలన్నీ ఒకదాంతో విడిపోవడము, సెంట్రోమియర్ ఉంటుంది కదా, సెంట్రోమియర్ స్టాండ్ అవ్వడము, అలాంటివన్నీ జరుగుతాయి అనమాట. సో ఇక్కడ సమవిభజన అనేది ప్రారంభమవుతుంది. సో G1 దశలో ఏమవుతుంది? కణం యొక్క పరిమాణం పెరుగుతుంది. ఎస్ దశలో క్రోమోజోముల సంఖ్య రెట్టింపు అవుతుంది. G2 దశలో ఏమవుతుందండి? సమవిభజన ప్రారంభానికి ముందు జరగాల్సిన కణాంగాల విభజన మొత్తము జరిగిపోతుంది. సో ఈ 3 కూడా మనము అంతర్దశలో భాగాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంకా సమవిభజన ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. సో ఇప్పుడు కణ విభజన జరిగే దశను మనము M దశ అంటాం. సో M దశ అంటే ఏంటి? ఇక్కడ సమవిభజన జరుగుతుంది. సో అందులో మళ్ళీ 4 అంతర్దశలు ఉంటాయి, 4 భాగాలు ఉన్నాయి అన్నమాట. సో M దశ అంటే ఏంటి? ఇది సమవిభజన జరిగే దశ. సో ఇక్కడ మళ్ళీ 4 దశలు ఉంటాయి. ఏమేంటి అవి? ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్య దశ, సరేనా? మరియు ఈ 4 దశల తర్వాత చివరిగా మనకి సైటోకైనసిస్ అనేది జరుగుతుంది అనమాట. సైటో అంటే ఏంటంటే కణదేహం అనమాట. కైనసిస్ అంటే ఆ కణంలో ఉన్న జీవ పదార్థం మొత్తము కణానికి 2 సమాన భాగాలుగా పంచబడుతుంది అనమాట. సో ఇది చివరగా జరుగుతున్న దశ. సో ఈ 4 దశల తర్వాత చివరికి ఏం జరుగుతుంది? సైటోకైనసిస్ జరుగుతుంది. అంటే M దశలో చివరగా జరిగేది ఏంటంటే సైటోకైనసిస్ అనే ప్రక్రియ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అంటే లోతుగా వెళ్ళి కనుక దీని మీద క్వశ్చన్ అడగాలనుకుంటే ఇలా అడుగుతుంటాడు అనమాట. అలాగే చూడండి, దీని గురించి ఈ సమవిభజన గురించి అందులో ఉన్న దశల గురించి అర్థం చేసుకోవడానికి పరిశీలన చేసిన శాస్త్రవేత్తలు ఎవరెవరండి? ఈయన మన భారతీయుడు పోటు అండి, సరే ఇక్కడ కోటు అని పడింది, పోటు నరసింహారావు గారు మరియు జాన్సన్. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా సంలీన ప్రక్రియను ఉపయోగించి ఎన్నో పరిశీలన చేశారనమాట ఈ సమవిభజన గురించి వివరించడానికి. వీళ్ళ పరిశోధన చూడండి, కణ విభజనలో కణద్రవ్యము అంటే సైటోకైనసిస్ అనేది చెప్పుకున్నాం కదా, జీవ పదార్థం 2 భాగాలుగా విడిపోతుందని. కేంద్రక విభజన ఏదైతే న్యూక్లియస్ ఉంటుందో ఆ న్యూక్లియస్ 2గా విడిపోవడము, క్యారియోకైనసిస్ అని ఈ 2 దశలు జరుగుతాయి. ముందు ఏమవుతుంది? కేంద్రకాలు విడిపోవడము, ఆ తర్వాత అందులో ఉన్న జీవ పదార్థం కూడా విడిపోవడము. దీంతో మనకి కణ విభజన అనే ప్రక్రియ పూర్తయినట్లుగా మనం భావించాలి. అంటే ముందుగా మనము కేంద్రకం ఎలా విడిపోతుందో చూడాలి, ఆ తర్వాత జీవ పదార్థం ఏ విధంగా విడిపోతుందో చూడాలి. ఇక్కడ చూద్దాం ఏ దశలో ఏమేమి జరుగుతుందో చూడండి, ఇది చాలా ముఖ్యమైనది. ఈ దశలో క్రోమోజోములు వికుండలీకరణం చెంది పొట్టిగా దళసరిగా మారుతాయి, అంటే మందంగా మారుతాయి అనమాట. ఇక్కడ కనిపించేలాగా మారుతాయి. యాక్చువల్గా క్రోమోజోములు కనిపించినంత చిన్నగా ఉంటాయి డిఎన్ఏలో, కానీ ఇక్కడ పొట్టిగా లావుగా అంటే దళసరిగా మారి కనిపిస్తాయి అనమాట మైక్రోస్కోప్లో చూస్తే. అలాగే కేంద్రకాంశం ఏమవుతుందండి? చిన్నది అవుతుంది. కేంద్రకాంశం అంటే లోపల ఉన్న కేంద్రకం అనమాట. అలాగే ప్రతి క్రోమోజోమ్ నిలువుగా చీలి క్రోమాటిడ్లు ఏర్పడతాయి. ఏమవుతుందండి? క్రోమోజోమ్ నిలువుగా చీలి క్రోమాటిడ్లు ఏర్పడి రూపొందుతాయి. ఇది ఎవరండి ప్రతిపాదించాడు? క్రోమోజోములు నిలువుగా చీలుతాయి, సన్నని దారము వంటి నిర్మాణాలు నిలువుగా చేరడం వల్ల కణం 2గా విడిపోతుందని ఎవరని చెప్పాడు? ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. వెరీ గుడ్ అండి. ఫ్లెమింగ్ అండి. ఈ ఫ్లెమింగ్ అనే ఆయన ఈ సన్నని దారపోగులు వంటి నిర్మాణాలు చీలిపోయిన తర్వాత 2 క్రోమోజోములు ఏర్పడతాయని చెప్పేసి మనకు అక్కడ వివరించడం జరిగింది. దాన్ని మీరు పోల్చుకుంటూ ఉండండి. అప్పుడు అంటే ఈ దశలన్నిటి గురించి వివరించిన వ్యక్తి ఎవరని మనం చెప్పాలి? మనము అన్నిటి గురించి అంటే ప్రతి దశలో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్లెమింగ్ ముందుగానే వివరించారండి. తర్వాత ఈ పోర్ట్ నరసింహారావు గారు, ఈ జాన్సన్ ప్రతి దశలుగా విభజించి ఏ దశలో ఏం జరుగుతుందనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ దీనికంటే ముందు ఫ్లెమింగ్ అసలు ఏం జరుగుతుందో అన్నిటి గురించి వివరాలు తెలియజేశారనమాట. సో అది కంపారిజన్ చూసుకోండి ఒకసారి. క్రోమోజోమ్ నిలువుగా చీలి క్రోమాటిడ్లు ఏర్పడతాయి. అలాగే సెంట్రోమియర్తో కలపబడి ఉంటాయి. మధ్యలో ఒక చిన్న పాయింట్ లాగా ఉంటుంది చూడండి, మీరు ఒకసారి బొమ్మ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత కేంద్రక త్వచం అనేది ఏమవుతుంది? ఈ ప్రథమ దశలోనే కేంద్రక త్వచం అదృశ్యం అయిపోతుంది, అంటే కేంద్రకానికి ఉన్న త్వచం అనేది పోతుంది అనమాట. అలాగే కడ్డీ వంటి సెంట్రియోల్స్ను కలిగి ఉన్న సెంట్రోజోమ్ విభజన చెంది కండె ఫలకాన్ని ఏర్పరుస్తుంది. ఇది కేవలం జంతు కణాల్లో మాత్రమే జరుగుతుంది, ఎందుకంటే సెంట్రియోల్స్ అనేవి వృక్ష కణాల్లో ఉండవు. సో జంతు కణాల్లో ఉండేది, వృక్ష కణంలో లేనిది ఇది మాత్రమేనండి.
సెంట్రియోల్ అనమాట. ఈ సెంట్రోజోమ్ విభజన చెందుతుందన్నమాట. జంతు కణాల్లో మాత్రమే ఈ సెంట్రియోల్స్ ఉంటాయి అన్నమాట. అలాగే క్షయీకరణ విభజన వల్లే క్రోమోజోములు ఇక్కడ జతలుగా ఏర్పడవు. ఇక్కడ చూడండి మధ్యస్థతలో ఏమవుతుంది, క్రోమోజోములు కండె ఫలకం దగ్గరకు కదులుతాయి. సెంట్రోమియర్ కండె తంతువులకు కలపబడి ఉంటుంది. సారీ, ఇక్కడ చలన దశ చూడండి, ఇక్కడ చూద్దాం. సెంట్రోమియర్ చీలిపోయి 2 క్రోమాటిడ్లు వేరవుతాయి. అంటే ఇక్కడ క్రోమోజోమ్ ఏమైందంటే ఇక్కడ 2గా విడిపోయిందనమాట. అంటే ప్రతి క్రోమోజోమ్ డబల్ అయింది. ఇక్కడ నాకు అనుకున్నాం కదా క్రోమోజోమ్లు డబుల్ అవుతాయి అని చెప్పేసి. సో ఏ దశలో అండి, చలన దశ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గుర్తుపెట్టుకోండి. సెంట్రోమియర్ను అంటూ ఉండే కండె తంతువులు సంకోచం చెందడం వల్ల క్రోమాటిడ్లు ధ్రువాల వైపు లాగబడతాయి. అంటే కదులుతూ, చలనం అంటే తెలుసు కదండి, కదులుతుంది. ఏం కదులుతున్నాయి, క్రోమోజోమ్స్. వాటిని మనం ఇక్కడ ఏమన్నాము, క్రోమాటిడ్లు అన్నాం. క్రోమోజోమ్లు పూర్తిగా ఏర్పడక ముందు వాటిని ఏమంటాము, క్రోమాటిడ్లు అంటాము. పూర్తిగా ఏర్పడిన తర్వాత క్రోమోజోమ్స్ అంటాము. సో క్రోమాటిడ్లు డబల్ అవ్వడము, అలాగే అవి ధ్రువాల వైపుకి లాగబడడం కూడా ఎక్కడ జరుగుతుందండి, ఈ చలన దశలోనే జరుగుతుంది. ఇక అంత్య దశ, ఇది ఎండ్ అయిపోయే స్టేజ్ అనమాట. క్రోమోజోమ్లు అటువైపుకి ఇటువైపుకి లాగబడిన తర్వాత క్రోమాటిడ్లు పొడవుగా దారపు పోగుల మాదిరిగా మారిపోతాయి. అంటే అంతకుముందు ఉన్న పూర్తి క్రోమోజోమ్స్గా అవి మనకి ఏర్పడతాయి, తిరిగి క్రోమోజోములుగా మారిపోతాయి అనమాట. ఈ పిల్ల కేంద్రకాల చుట్టూ త్వచం ఏర్పడిపోతుంది. ఈ త్వచం, కేంద్రక త్వచము ఎక్కడ అదృశ్యమైందని, ఏ దశలో అదృశ్యమైంది, ఏ దశలో అదృశ్యమైందని, మొదటి దశ ప్రారంభ దశలో కేంద్రక త్వచం అనేది అదృశ్యమైపోతుంది. ఏది, తల్లి కణానికి. మరి ఇప్పుడు 2 పిల్ల కణాలుగా ఏర్పడిపోయినాయి కదా. ఏర్పడిపోయిన తర్వాత ఏమవుతుంది, ప్రతి కణానికి మళ్ళీ కేంద్రక త్వచం అనేది ఏర్పడుతుంది అనమాట. అలాగే కణత్వచంలో నొక్కు ఏర్పడడం ద్వారా 2 పిల్ల కేంద్రకాలు వేరవుతాయి. సో ఇదంతా ఎక్కడ జరుగుతుందండి, అంత్య దశలో జరుగుతుంది. అలాగే ఇంకోటి, జంతు కణాల్లో మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. మరి మొక్క కణాల్లో ఎందుకు జరగదు, ఇక్కడ ఇంకొక భాగం ఏర్పడాలి మొక్కల్లో. ఏంటది, కణకవచం అండి. జంతు కణాల్లో లేనిది మొక్కల్లో ఉన్నదేంటి, కణకవచము. సో ఈ కణకవచం మరి ఏర్పడాలి కదా. సో ఏవైతే జంతు కణాల్లో అయితే ఇక్కడతో అంత్య దశలో ఉన్న ఆ వేరైపోవడంతో 2 పిల్ల కణాలు ఏర్పడిపోతాయి. కానీ ఇంకా మొక్కల్లో ఇంకొంచెం జరుగుతుంది. ఏంటది చూడండి. ఇక్కడ మొక్కల యొక్క మొక్కల్లో అయితే కండె పరికరం ప్రాంతంలో కణకవచ పదార్థం లేదా కణపాలకం ఏర్పడడం ద్వారా 2 కేంద్రకాలు ఏర్పడతాయి. ఇక్కడ కణకవచం కూడా ఏర్పడిన తర్వాత అప్పుడు 2 కేంద్రకాలు ఏర్పడతాయి అనమాట. కేంద్రకం 2గా విడిపోతుంది. తర్వాత సైటోప్లాజం విభజన జరుగుతుంది. దీన్నే సైటోకైనసిస్ అంటారు. గుర్తొచ్చిందా మీకు, సైటోకైనసిస్ అంటే ఏంటి, కణద్రవ్యము 2 భాగాలుగా ఏర్పడడం అనమాట. ఇది చివరిగా జరుగుతున్న దశ. ఇది యాక్చువల్గా అంత్య దశలో భాగంగా కాదు, సపరేట్ దశగా దీన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో 2 కణాలు ఏర్పడడం అనేది ఇంతటితో మనకి పూర్తయింది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండి. మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూసారంటే ఈ 4 దశల్లో జరిగిన ముఖ్యమైన పాయింట్స్ మనం ఒకసారి చూద్దాం. ప్రారంభ దశలో ఏం జరిగిందండి, ప్రారంభ దశలో ఏమైంది, కేంద్రకం ఏమైంది, కేంద్రక కవచం పోయిందండి. అలాగే క్రోమోజోమ్లు ఎలా మారినాయండి, క్రోమోజోమ్స్ దళసరిగా మారినాయండి. క్రోమోజోమ్స్ పొట్టిగా దళసరిగా మారినాయి. వీటిని ఏమంటారు, క్రోమాటిడ్లు అంటారు. ఏమంటారు, క్రోమాటిడ్లు అంటారు. మరి ప్రారంభ దశ తర్వాత రెండో దశ ఏంటండి, రెండో దశ మధ్యస్థ దశ. రెండో దశ ఏంటండి, మధ్యస్థ దశ. ఈ మధ్యస్థ దశలో ఏమవుతుంది, ఏవైతే ఈ క్రోమాటిడ్లుగా ఏర్పడిందో ఇది సెంట్రోమియర్తో అతుక్కుంటాయి. సెంట్రోమియర్తో అతుక్కుంటాయి అంటే దారాలాగా ఉంటాయి చూడండి, వాటికి అతుక్కో ఉంటుంది అన్నమాట. సెంట్రోమియర్తో కలవడం ఇది జరుగుతుందన్నమాట. ఇది ఇందులో మధ్యస్థ దశలో. మూడవ దశ ఏంటి, ఇదే ముఖ్యమైనది, చలన దశ. ఈ చలన దశలో 2 ప్రధానమైన సంఘటనలు జరుగుతాయి. ఒకటేంటి, ఈ క్రోమాటిడ్లు డబల్ అవుతాయి. క్రోమాటిడ్లు రెట్టింపు అవి వేరైపోతాయి అన్నమాట, చీలిక జరుగుతుంది. తర్వాత వాటి యొక్క చలనం కూడా జరుగుతుంది. అంటే 2 ధ్రువాల వైపుకి విడిపోయిన ఈ క్రోమాటిడ్లలో ఉన్న ఈ క్రోమోజోమ్లు దూరంగా లాగబడతాయి అన్నమాట. సో చివరగా అంత్య దశలో ఏమవుతుంది, ఈ లాగబడిన క్రోమాటిడ్లు తిరిగి మళ్ళీ క్రోమోజోములుగా అంటే పొడవుగా మళ్ళీ ఏర్పడతాయి. అంటే దాదాపుగా కేంద్రకం అనేది కేంద్రకంలో ఏముంటాయండి, క్రోమోజోమ్సే కదా, ఇదే కదా మెయిన్ ముఖ్యమైన పదార్థం కదా. సో ఈ క్రోమోజోమ్లు కేంద్రకంలో ఏర్పడిన తర్వాత ఆ కేంద్రకానికి కవచం అనేది ఏర్పడుతుంది. మధ్యలో ఒక చిన్న నొక్కులాగా వచ్చి ఆ కణం అనేది 2గా విడిపోతుంది. సో ఈ 4 దశల్లో తర్వాత సైటోకైనసిస్ అంటారు కదా, కణ ద్రవ్య పదార్థం ఏమవుతుంది, 2 భాగాలుగా విడిపోతుంది. ఈ 4 దశల్లో ఇవేనండి ప్రధానంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏం తెలియాలి, ఆ టర్మ్స్ తెలియాలన్నమాట. క్రోమాటిడ్లు, క్రోమోజోములు పొట్టిగా మారిపోతే వాటిని మనం క్రోమాటిడ్స్ అంటాము. ఆ క్రోమాటిడ్స్ ఏమవుతాయి, చలన దశలో రెట్టింపు అవుతాయి. రెట్టింపు అయిపోయిన తర్వాత అక్కడే విడిపోతాయి అన్నమాట. సో అంత్య దశలో ఏమవుతాయి, విడిపోయిన తర్వాత చలనం జరిగిన తర్వాత తిరిగి మళ్ళీ అవి క్రోమోజోమ్స్గా పొడవుగా మళ్ళీ మారుతాయి అన్నమాట. సో ఈ 4 దశలతో మనకి ఈ సమ విభజన గురించిన పూర్తి సమాచారము కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మనము సమ విభజన గురించి చూసాం కాబట్టి క్షయీకరణ విభజన గురించి కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దామండి. ఈ క్షయీకరణ విభజనను ఏమంటారు, మయోసిస్ అంటారు. అదే సమ విభజన అంటే ఏమంటారండి, మీరు ఎప్పుడు క్షయీకరణ విభజన చదివినప్పుడు సమ విభజనతో దాన్ని కంపేర్ చేసుకుంటూ ఉండండి. సమ విభజన ఏమంటారు, అక్కడ మైటోసిస్ అంటారు. మైటోసిస్, ఓకేనా.
క్షయీకరణ విభజన ఏమంటారు? మయోసిస్ అంటారు. మరి క్షయీకరణ విభజన గురించి వివరించిన వ్యక్తి ఎవరండి? అగస్టస్ వీస్మన్. మరి మైటోసిస్ గురించి వివరించిన వ్యక్తి ఎవరు? ఫ్లెమింగ్ అండి. ఓకేనా? అలాగే క్షయీకరణ విభజన లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు జరుగుతుంది. మరి సమ విభజన ఏమవుతుంది? శరీర కణాలు ఏర్పడడంలో జరుగుతుంది. క్షయీకరణ విభజన లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు జరుగుతుంది. క్షయీకరణ విభజనలో 2 దశలు ఉంటాయి. ఓకేనా? సమ విభజనలో అయితే ఒకటే, అంటే ఏమవుతుంది? ఒక కణం 2గా విడిపోతుంది అనమాట. ఏంటి ఆ 2 దశలు? చూడండి, క్షయీకరణ విభజనలో ఉన్న 2 దశలు ఏంటో ఒకసారి చూడండి జాగ్రత్తగా. మనం వాటిని కూడా సమ విభజనతో కంపేర్ చేసుకోవాలి. చూడండి ఏంటి? మొదటి దశలో ఏమవుతుంది? క్షయీకరణ విభజనలో మాతృకణాల్లో 2 క్రోమోజోములు ఉంటాయి. యాస్టీజ్గా సమ విభజన జరిగేటప్పుడు కూడా చూడండి, మాతృకణంలో 2 క్రోమోజోములు ఉంటాయి. 2 సార్లు విభజన జరిగినప్పటికీ క్రోమోజోముల విభజన మాత్రము ఒకేసారి జరుగుతుంది. మాతృకణాల్లో క్రోమోజోములు క్షయీకరణ విభజనలో మాతృకణాల్లో 2 క్రోమోజోములు ఉంటాయి. 2 సార్లు విభజన జరిగినప్పటికీ క్రోమోజోముల విభజన మాత్రం ఒకేసారి జరుగుతుంది. ఎలాగో చూడండి, సమ విభజన క్షయీకరణ విభజన తేడా చూడండి. ఇక్కడ సమ విభజన అనుకోండి, ఇది క్షయీకరణ విభజన అనుకోండి. ఎలాగా? సమ విభజనలో ఒక కణం ఉంటుంది, అందులో 46 క్రోమోజోములు అంటే 23 జతలు ఉంటాయి. ఇందులో ఒకసారి విభజన జరుగుతుంది. ఆ విభజనలో ఏమవుతుంది? దీనికి 46 క్రోమోజోములు, దీనికి 46 క్రోమోజోములు అందించబడతాయండి. అంటే ఏమవుతాయి? క్రోమోజోములు ఇక్కడ రెట్టింపు అయ్యి, ఇందాక మనం చూసాం కదా చలన దశలో, ఆ చలన దశలో క్రోమోజోములు రెట్టింపు అయ్యి 2 సమాన భాగాలుగా వేరవుతాయి అనమాట. మరి క్షయీకరణ విభజనలో ఏమవుతుందండి? ఇది ఒక కణం అనుకోండి, ఇందులో 46 క్రోమోజోములు ఉన్నాయి. ఇవి 2 ఏమవుతుంది? ముందు ఒక విభజన జరుగుతుంది, సమ విభజన లాగా ఒక విభజన జరుగుతుంది. ఇందులో కూడా ఇక్కడ క్రోమోజోములు రెట్టింపు అవుతాయి, 46గా ఏర్పడతాయి అనమాట. ఏమవుతాయండి? 46 క్రోమోజోములుగా రెట్టింపు అవుతాయి. మళ్ళీ ఏమవుతుంది? ఏర్పడిన ఈ సమ విభజనలో ఏర్పడిన 2 కణాలు 2 పిల్ల కణాలుగా పిల్ల కణాలుగా మళ్ళీ తిరిగి ఏర్పడతాయి. ఇక్కడ మాత్రం క్రోమోజోములు రెట్టింపు జరగదు. సో ఈ 46 ఏమవుతాయి? 23గా ఏర్పడతాయి. ఈ 46 23గా ఏర్పడతాయి. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. ఇక్కడ సమ విభజనకి క్షయీకరణ విభజనకి ఏమవుతుందండి? క్రోమోజోముల రెట్టింపు ఒకేసారి అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఒకసారి రెట్టింపు అయ్యి క్రోమోజోములు సమానంగా పంచబడినాయి. రెండోసారి మరి క్రోమోజోములు రెట్టింపు జరగడం జరిగిందా? క్రోమోజోములు విభజించబడ్డాయా? అంటే ఇక్కడ జరగదన్నమాట. అంటే ఇది దీని అర్థం చూడండి, విభజన 2 సార్లు జరుగుతుంది, కానీ క్రోమోజోముల విభజన మాత్రము ఒకేసారి జరుగుతుంది అంటే అర్థం అదనమాట. అలాగే రెండవ దశ సాధారణ సమ విభజన మాదిరిగా ఉంటుంది, కానీ క్రోమోజోములు మాత్రము విభజన జరగదు. అంటే డబుల్ అయ్యి సమాన భాగాలుగా విభజించబడడం అనేది ఉండదు. కాబట్టి పిల్ల కణాలకు క్రోమోజోములు సమానంగా పంచబడతాయి. ఇందులో ఉన్న 46 ఏమవుతాయి? 23గా సమానంగా పంచబడినాయి. అందువల్ల ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఈ పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సమ విభజనతో పోల్చుకోవడానికి మనకి ఇక్కడ ఒక మంచి అవకాశం వచ్చినట్లుగా మనం దీన్ని చూసుకోవాలి. చూడండి, ఎందుకంటే సమ విభజనకి క్షయీకరణ విభజనకి తేడాలు అడుగుతూ ఉన్నాడు నెక్స్ట్ కదా. సో అందుకని ఇప్పుడే చూడండి, అందువల్ల 4 పిల్ల కణాలు ఏర్పడతాయి దేంట్లో? క్షయీకరణ విభజనలో. అదే సమ విభజనలో అయితే ఎన్ని ఏర్పడతాయి? 2 పిల్ల కణాలు మాత్రమే ఏర్పడతాయి. కానీ మాతృ కణాల కంటే సగం క్రోమోజోములనే కలిగి ఉంటాయి. మాతృకణంలో ఎన్ని ఉన్నాయి? 46 ఉంటాయి. పిల్ల కణంలో ఎన్ని ఉన్నాయి? 23 మాత్రమే ఉన్నాయి. అదే సమ విభజనలో అనుకోండి, మాతృకణాల్లో 46 ఉంటాయి, పిల్ల కణాల్లో కూడా 46 క్రోమోజోములు ఉంటాయి అన్నమాట. సో వీటిని ఏకస్థితికాలు, ఒకే జత క్రోమోజోములు అంటారు. అది అక్కడైతే ద్వయస్థితికాలు అంటారు అనమాట, 2n స్టేట్ అంటారు ఇక్కడ సమ విభజనలో. కానీ క్షయీకరణ విభజనలో ఏకస్థితికాలు అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడు క్షయీకరణ విభజనని సమ విభజనతో కంపేర్ చేసుకోవాలి. సమ విభజనని ఒంటరిగా చదువుకోవాలి. క్షయీకరణ విభజన చదివేటప్పుడు ఎప్పుడు సమ విభజనతో కంపేర్ చేసుకుంటూ ఉండాలన్నమాట, ముందు చదివిన దాంతో. అలా చదివితే మీకు వాటి మధ్య ఉన్న తేడాలు క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఒక్కొక్క పాయింట్ గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకి క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడతాయి. క్షయీకరణ విభజన గురించి మాట్లాడుతున్నానండి. ఈ విభజన మనము క్షయీకరణ విభజన అంటారు. సమ విభజన మరియు క్షయీకరణ విభజనల మధ్య మీరు గుర్తించిన తేడాలు ఏమిటి అని ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. సో ఇప్పుడు దాకా మీరు చూసారు కదా, ఏమేమి తేడాలు గుర్తించారో ఒక 1 by 1 ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ ఇచ్చాడు, మాతృ కణాల కంటే పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య తగ్గడానికి, సంఖ్య సగానికి తగ్గపోతే ఏమవుతుంది, తగ్గించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఈ క్షయీకరణ విభజన అనేది ఎక్కడ జరుగుతుంది అంటే లైంగిక కణాల్లో జరుగుతుంది. అంటే అండ కణాల్లో, శుక్ర కణాల్లో జరుగుతుంది. కాబట్టి ఒకవేళ సగాన్ని తగ్గించకుండా అండంలో 46, శుక్ర కణంలో 46 ఉన్నాయి అనుకోండి, అవి రెండూ కలిస్తే ఏర్పడే జైగోట్లు ఎన్ని అవ్వాలి? 92 అవ్వాలి. ఓకేనా? సో ఇలా మార్చుకుంటూ పోతే ఏమవుతుంది, ఈ క్రోమోజోముల యొక్క సంఖ్యలో విపరీతమైన కొన్ని జనరేషన్స్ అయిన తర్వాత అనేకమైన క్రోమోజోములు, ఒకటే కణంలో అనేక క్రోమోజోములు ఉండి తీవ్రమైన మార్పులు సంభవించడానికి అవకాశము ఉంటుందన్నమాట. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? క్రోమోజోముల సంఖ్యలో విపరీతంగా మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట.
క్షయకరణ విభజన కానీ జరగకపోతే ఈ ప్రశ్నలు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని మీరు కనుక ఆన్సర్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి ఇవి. వీటిని కనుక మీరు ఆన్సర్స్ చేయగలిగితే అప్పుడు మీరు కాన్సెప్ట్ మీరు బాగా అర్థం చేసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. అలాగే ఇంకా లాస్ట్ ఫైనల్గా ప్రత్యుత్పత్తి మరియు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గురించి మనము చూద్దామండి. ఇక్కడ భారత ప్రభుత్వం వివాహం చేసుకోవడానికి తగిన వయసుగా మగపిల్లలకైతే 21 సంవత్సరాలు అండి, ఆడపిల్లలకైతే 18 సంవత్సరాలు ఉండే విధంగా చట్టబద్ధం చేసింది. సో ఇది డైరెక్ట్ బిట్ అనమాట, మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ అందరూ తెలిసిందే. అలా ఇది చూడండి, గనేరియా సిఫిలిస్ అనే లైంగిక వ్యాధులు బ్యాక్టీరియా వలన దేని వలన సంభవిస్తాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. బ్యాక్టీరియా వలన సంభవిస్తాయి. అలాగే ఎయిడ్స్ అనేది దీన్ని మనం ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాము. ఇది వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధి అనమాట. ఇవి రెండు లైంగిక వ్యాధులు, సరేనా? సో దేని ద్వారా, ఏది బ్యాక్టీరియా వ్యాధి, ఏది వైరస్ వ్యాధి అనేది ముఖ్యమైన పాయింట్ అండి. అక్కడ ఎగ్జామ్ అడగడానికి అవకాశం ఉన్న ఏరియా అనమాట. అలాగే చూడండి, ఇక్కడ లైంగిక వ్యాధులు ఎక్కువగా సురక్షితం కాని లైంగిక కార్యకలాపాల వలన, శుద్ధి చేయబడిన సూదులు మరియు ఉపకరణాల వలన, రక్త మార్పిడి వలన ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తాయి. ఒకసారి ఒక స్టేట్మెంట్ ఏమడిగారు చూడండి, తల్లి నుండి బిడ్డకు ఎయిడ్స్ వ్యాధి సంక్రమిస్తుందా అని అడిగారండి. ఎస్ఆర్ నో చెప్పండి. ఇప్పుడు మీరు సంక్రమిస్తుందా అండి? ఖచ్చితంగా అండి. సో ఈ సంక్రమించే విధానంలో ఇది కూడా ఒక స్టేజ్ అండి. తల్లి నుంచి బిడ్డకు అంటే ప్రసవం పుట్టుకతోనే ఎయిడ్స్ ఉండే అవకాశం ఉంటుందండి. తల్లి నుండి బిడ్డకు వచ్చేస్తుంది అనమాట. ఇది ముఖ్యమైన వ్యాపించే విధానాలు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, కొన్ని స్టాక్ పాయింట్స్ ఉన్నాయి మన దాంట్లో. ప్రతి సంవత్సరము మన రాష్ట్ర జనాభాలో పురుషుల్లో 1.07%, స్త్రీలలో 0.73% మందికి హెచ్ఐవికి గురవుతున్నారు. కొత్తగా గురవుతున్న సంఖ్య అనమాట. ఇది మారిపోయి ఉంటుంది, అంటే ఇది గతంలో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం. కానీ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ వయసు వారికి వస్తుంది? 15 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల మధ్య ఉన్న వయసు ఉన్న వారికి ఎక్కువగా, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఎక్కువగా ఎయిడ్స్ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందన్నమాట. అలాగే వయో సమూహంలో 0.09% మంది ఈ యువకులు ఉన్నారండి. 15 నుంచి 49 సంవత్సరాల మధ్య ఉన్న వయో సమూహంలో ఉండగా గర్భిణీ స్త్రీలలో 1.22% మంది ఎక్కువగా చూడండి. గర్భిణీ వచ్చిన తర్వాత రక్తస్రావం ఎక్కువైపోవడం వల్ల రక్తాన్ని టెస్ట్ చేయకుండా ఎక్కిస్తే ఈ వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అందుకని స్త్రీలలో 1.22% మందికి ఈ హెచ్ఐవి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, ఏఆర్టీ అంటే అర్థం చూడండి. ప్రభుత్వం ఏఆర్టీ అనగా యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటారండి దీన్ని. అంటే వాళ్ళకి చికిత్స చేయడానికి థెరపీ అంటే ఏంటి? చికిత్స కదా. అలాగే ఈ ఏఆర్టీ సెంటర్స్ ద్వారా, కేంద్రాల ద్వారా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు వైద్య సదుపాయాలు కల్పిస్తుంది. ఇక్కడ మనకు బిట్టలా రావచ్చు, హెచ్ఐవి గురైన వ్యక్తులకు ఎక్కడ థెరపీని అందిస్తారు? ఏఆర్టీ సెంటర్స్ అండి. ఓకేనా? అలాగే ఆశా వర్కర్స్ ఉంటారు కదండి, ఆశా వర్కర్స్, అలాగే రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్. ఈ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ ఎలా ఉంటుందంటే దాని సింబల్ ఒకసారి మీరు చూసుంటుంటే ఎలా ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. ఇవి రెండు దేని యొక్క నివారణ కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. ప్రజల అవేర్నెస్ తీసుకురావడానికి వీళ్ళిద్దరూ ఉపయోగపడుతున్నారు అనమాట. ఆశా వర్కర్స్ అంటే ఏంటంటే ASHA అంటాం కదా, అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీస్ట్ అంటారు, యాక్టివిస్ట్. సో ఆశా అంటే అది అర్థం అనమాట. అలాగే రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ ఈ మొదలైన ఈ రెండింటి ద్వారా ఈ ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కానీ, ప్రమాదాలు కానీ, నివారణ కానీ మొదలైన అవేర్నెస్ కల్పించడానికి మన ప్రభుత్వం కృషి చేస్తూ ఉందన్నమాట. ఇంకా లాస్ట్ ఫైనల్ టాపిక్గా మనము ఈ కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి మనం మాట్లాడాలండి. అంటే ఏ పద్ధతి చెప్పండి. ఎయిడ్స్ దినోత్సవం December 1 సార్. ఓకే, ఎయిడ్స్ దినోత్సవం December 1 అండి. యాక్చువల్గా ఇది మన బుక్లో ఇచ్చాడో లేదో నాకు గుర్తులేదు కానీ ఇది కరెక్ట్ అండి. December 1 మనము ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటాం. అలాగే ఎయిడ్స్ వ్యాధిలో ఉన్న రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటారండి, గుర్తుందా మీకు? దాని యొక్క ప్రోటీన్ లక్షణం అనమాట. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ద్వారా వైరస్ అనేది దాని యొక్క ఆకారాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది. సో ఆ పాయింట్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. సేమ్ ఇదే లక్షణం మన రీసెంట్గా వచ్చిన కరోనా వైరస్లో కూడా ఉంది. వైరస్లన్నిటికీ ఇలాంటి లక్షణం ఉంటుందండి. వాటికి DNA ఉంటుందా, RNA ఉంటుందండి? వైరస్లకి RNA ఉంటుందండి, DNA ఉంటుంది వాటికి. ఓకే, చూద్దాం కుటుంబ నియంత్రణ మార్గాలు చూద్దామని మనం. ఏదైనా ఉపకరణం లేదా రసాయనం ఉపయోగించి స్త్రీలలో గర్భధారణ అడ్డుకుంటే దాన్ని గర్భనిరోధక సాధనం అని పిలుస్తారండి. ప్రస్తుతం గర్భనిరోధక సాధనాలు ఎన్నో ఉన్నాయి. అందులో చూడండి, భౌతికపరమైన ఉపకరణాలుగా కండోమ్లు మరియు డయాఫ్రమ్లు మొదలైన ఉపయోగించవచ్చు. వీటి వల్ల కలిగే ఒక ఇంపార్టెంట్ ఉపయోగం ఏంటంటేనండి, ఇవి ఫలదీకరణ ప్రక్రియను ఆపడమే కాకుండా లైంగిక అంటువ్యాధులైన STDs ఉంటాయి కదండి, STD సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏవైతే ఇందాక మనము సిఫిలిస్, గనేరియా, తర్వాత HIV, ఎయిడ్స్ అలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధులు ఒకరికొకరికి వ్యాపించకుండా అరికట్టడంలో ఉపయోగపడతాయండి. ఇది దీనివల్ల కలిగే ఉపయోగం.
అంటే గర్భనిరోధకత అంటే ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించడంతో పాటు ఈ వ్యాధులు రాకుండా కూడా ఇది కాపాడుతుంది అనమాట. అలాగే నోటి ద్వారా తీసుకునే ట్యాబ్లెట్స్ ఉన్నాయండి, స్త్రీలకు ఉన్నాయి, పురుషుల కోసం కూడా ట్యాబ్లెట్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఇది కూడా దీని ద్వారా కూడా గర్భనిరోధకం చేయొచ్చు, అంటే ప్రెగ్నెన్సీ రాకుండా చూడొచ్చు. పురుషుల్లో చూడండి, ఇవి శుక్రనాశినులు లేదా స్పెర్మ్ను చంపుతాయి కాబట్టి స్పెర్మిసైడ్స్ అంటారండి వీటిని. ఓకేనా, ఇవేం చేస్తాయి, శుక్ర కణాలని చంపేస్తాయి అన్నమాట. సో గర్భాశయ ద్వారంలో అమర్చడానికి వీలైన కాపర్టీ అండి, అలాగే లూప్, ఇవి 2 పద్ధతుల ద్వారా మొదలైనవి ప్రభావవంతమైన గర్భనిరోధక సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. కాపర్టీ అనే ఒక పద్ధతి, లూప్ అనే పద్ధతి. సరేనా, ఇక్కడ ఈ రెండింటి వల్ల కలిగే ఒక నష్టం ఏంటంటే ఇవి గర్భాన్ని రాకుండా అయితే నిరోధిస్తాయి, కానీ ఏదైనా లైంగిక అంటువ్యాధి కనుక ఉంటే వాటిని అవి నిరోధించలేవు అనమాట. సో ఇది అలాగే ఇందాక మనం ఉపయోగించిన కండోమ్లు అలాగే డయాఫ్రమ్లకి దీనికి ఉన్న ప్రధానమైన తేడా అనమాట. అంటే ఇక్కడ బిట్లు ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియాను కూడా ఇక్కడ నేను ఇంక్లూడ్ చేశాను అనమాట. అంటే వీటికి మధ్య ఉన్న తేడా ఏంటి అలాగే స్త్రీ పురుషులు ఇద్దరికి కుటుంబ నియంత్రణ కోసం మనకి శస్త్రచికిత్సలు కూడా చేయించుకోవచ్చు. అది మగవాళ్ళకైతే ఏమంటారు, వ్యాసెక్టమీ అంటారండి దాన్ని. సరేనా, వ్యాసెక్టమీ అంటే ఏంటి, శుక్రనాళాన్ని కత్తిరించి 2 చివర్లను గట్టిగా ముడివేస్తారు శుక్ర కణాలు రిలీజ్ అవ్వకుండా. అలాగే స్త్రీలలో అయితే దాన్ని మనము ట్యూబెక్టమీ అంటారండి. ఏదైతే ఫాలోపియన్ ట్యూబ్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి చిన్న ముడులు వేస్తారనమాట వాటి చివర్లని, దాన్ని మనము ట్యూబెక్టమీ అంటారు. స్త్రీలలో చేసే శస్త్రచికిత్స పేరు ట్యూబెక్టమీ, పురుషుల్లో చేసే శస్త్రచికిత్స పేరు వ్యాసెక్టమీ అండి. అది ఆ రెండింటి మధ్య తేడా గుర్తుపెట్టుకుని. ఎక్కువ మంది ఈ ట్యూబెక్టమీ మొన్న ఎగ్జామ్లో 10th క్లాస్ ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ వస్తే పిల్లలు ఏం చేస్తారంటే ట్యూబెక్టమీ అంటే పురుషులకు రాసేస్తారు, ఎందుకంటే ట్యూబులు వాళ్ళలో ఉంటేనే వాళ్ళ ఒపీనియన్ అనమాట. సో అందుకని గుర్తుపెట్టుకోండి సో తేడా అనేది. ఒకవేళ ఇలా మీకు కూడా అనిపిస్తూ ఉంటే ఒకసారి దీన్ని జాగ్రత్తగా, ఫాలోపియన్ ట్యూబ్స్కి చేసేది ట్యూబెక్టమీ అండి. ఫాలోపియన్ ట్యూబ్స్ ఎక్కడ ఉంటాయి, స్త్రీలలో ఉంటాయి కదా అలా. సో మన కొన్ని దురాచారాలు ఉన్నాయండి, వాటి గురించి కూడా ఒకసారి చూద్దాము. కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా 21% మంది బాలికలు ప్రసవ సమయంలోనే చనిపోతున్నారు. ఎందుకండి, వాళ్ళ ప్రత్యుత్పత్తి అవయవాలు పూర్తిగా ఎదగకుండానే, లేదా వాళ్ళు పిల్లలు కావడానికి సిద్ధంగా లేని వయసులో వాళ్ళకి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేయడము, వాళ్ళకి త్వరగా ప్రెగ్నెన్సీ రావడము, ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ప్రోత్సహించడం, ఇలాంటి సందర్భంలో ఆ ప్రసవం కష్టమైపోయి పిల్లలు చనిపోతున్నారు అనమాట. 21% అనమాట. ఎవ్రీ 5 మెంబర్స్లో ఒక చనిపోతున్నారు. ఇది కొంచెం చాలా డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. అందుకని ఇది ఒకటి చూసుకోండి. అలాగే పోషకాహార లోపం కూడా ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత మరణానికి దారితీస్తుంది. 18 సంవత్సరాలు నిండుకుండా అమ్మాయిలకు వివాహానికి అంగీకరించకూడదండి. ఇది ఒక సాంఘిక దురాచారం. ఏంటది, 18 సంవత్సరాల మైనారిటీ తీరకుండా ఏ అమ్మాయి కూడా పెళ్లి చేయకూడదు. అలాగే భ్రూణ హత్యలు చేయకూడదు. భ్రూణ హత్యలు అంటే ఏంటంటే మనకు అబార్షన్ చేయడం అనమాట. అంటే గర్భస్థం ఉన్న శిశువుని మనకి ఏవైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని ద్వారా అది ఆడవ మగో లింగ నిర్ధారణ చేసి ఒకవేళ ఆడపిల్లలు అయితే ఏం చేస్తున్నారు, ఆ గర్భాన్ని తీయించేసుకుంటున్నారు అనమాట. సో ఇది కూడా మనకు కొంచెము సామాజిక రుగ్మతగా మనం భావించాల్సి ఉంటుంది. ఇది ఈ కణ విభజన తర్వాత ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న ముఖ్యమైన అన్ని పాయింట్స్ గురించి ఒకసారి ఇక్కడ వివరించడం జరిగిందండి. ఇందులో కీ వర్డ్స్ కనుక, అంటే కీ ఏరియాస్ని కనుక మనం గమనించామనుకోండి, ఇక్కడ ఇప్పుడు చదివినట్లో ఫస్ట్ కణ విభజన గురించి ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు అండి. ఓకేనా, ఎవరు ఆ శాస్త్రవేత్తల గురించి ఒకసారి మనం జాగ్రత్తగా చూడాలి. ఆ తర్వాత సమ విభజన అలాగే క్షయీకరణ విభజన, వాటి మధ్య ఉన్న తేడాలు చూడాలి. తర్వాత సమ విభజనలో ఉన్న దశలు, ఏ దశలో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఒకసారి నేర్చుకోవాలి. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. తర్వాత మనకి G1 అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, తర్వాత G2 అంటే ఏంటి, ఇవన్నీ అంతర్దశ కదా. అంతర్దశ తర్వాత ఏమవుతుంది, సమ విభజన దశ స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం M దశ అంటాం. ఈ M దశలో మళ్ళీ మనకి 4 దశలు ఉంటాయి. ప్రారంభ దశ ఒకటి ఉంటుంది, మర్చిపోయాను ఆ పేరే మర్చిపోతాను. ప్రారంభ దశ, మధ్యస్థ దశ, ఆ తర్వాత మనకి చలన దశ, అంత్య దశ. ఏ దశల్లో ఏం జరుగుతుంది అనేది ఒక కీవర్డ్ లాగా నేర్చుకోండి. సరేనా, ఈ క్షయీకరణ విభజన చదివేటప్పుడు ఎప్పుడు దాన్ని సమ విభజనతో కంపేర్ చేయడం తెలుసుకోండి. వాటి మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలుసుకోండి. ఇందులో మనకి ఈ కణ విభజన అనే టాపిక్ మీద పూర్తి సమాచారం ఇచ్చానని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏదైనా టాపిక్ని మిస్ చేసి ఉన్నా సరే, మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా సరే మళ్ళీ ఒకసారి అడగండి లేదా కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోట్స్ ప్రిపరేషన్, మేము తయారు చేసిన ఈ నోట్స్ కానీ అలాగే మా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీ ఫ్రెండ్స్, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్లో కనీసం ఒకరికైనా సరే కొత్తగా ఈ ఛానల్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.